కొడతారు మనం ఓట్లు ఎత్తారు ఇప్పుడు అట్టనే ఊకున్నారా? ఓటు వచ్చిందాక వాడు ఏలు బట్ట వాడు కాలు బట్ట వాడు గాగలిచ్చుకోను వాడు ఇంట్లోనే కూర్చోను. అప్పుడేమో మీ ముద్దు వచ్చినాం, ఇప్పుడేమో కక్కొత్తానా? అంటే మా మా ఓట్లే కదా మీకు సీట్లు ఇచ్చినాయి. మీరు పైన ఆడ కూర్చున్నారు, మీరు ఓటు గుద్దుతున్నా గుద్దకుంటున్నా. ఇవాళ మీ భార్యలు మీరు ఓట్లయితేనే ఎమ్మెల్యేలయ్యరా. మేము వేయలేదా ఓట్లు? మేము ఇవ్వలేదు అధికారం. నువ్వు నాకు ఇల్లు ఇచ్చేది ఏంది? నేను నీకు ముఖ్యమంత్రి పీఠం ఇచ్చిన, నీకు ఎమ్మెల్యే సీట్ ఇచ్చిన, నీకు ఎంపీ సీట్ ఇచ్చిన, నువ్వు నాకు ఇల్లు ఇవ్వవా? నువ్వు నాకు ఇల్లు ఇవ్వవా? అందుకే మనం మన దగ్గర కిందోన్ని మీద కూర్చోబెట్టే శక్తి ఉన్నదని మనకు ఎరకలేదు అనుకుంటాడు. 500 కోట్లు ఇష్టం అనుకుంటాడు, 1000 రూపాయల కోట అమ్ముకుంటే కొనుక్కుంటాం అనుకుంటాడు. నిజమే, ఈ ఓట్ల అమ్మకాన్ని కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ అంటాడు, రాజ్యాంగంలో నేను ఏమి ఇవ్వలేకపోయినా, ఇల్లు ఇవ్వలేదు, భూమి ఇవ్వలేదు, ఫ్యాక్టరీ ఇవ్వలేదు, జాగి ఇవ్వలేదు, బ్రిటిష్ ఓడిపోతే నైజాం ఓడిపోతే వీరందరినీ బాగు చేయడానికి దేశంలో ఉన్న సంపద అంతా అందరికి పంచాలని నేనంటే అది కాదన్నారు వాళ్ళు. పెద్ద కులపోలు, పెద్ద ఆస్తులు. కాబట్టి నేను రాజ్యాంగాన్ని రాస్తానప్పుడు ఒక మాట అంటానా, మీకు ఒక్కటే ఓటు ఇస్తాను, ఇదొక్కటే నన్ను ఇయ్యనిచ్చు, ఆడోళ్ళకైనా మగోళ్ళకైనా పైసలుకైనా లేనోళ్ళకైనా. అందుకే ఈ ఓటు వేస్తానప్పుడు మీకెవడు మేలు చేస్తాడో, మీ ఓడు ఎవడో చూసుకొని వేయకపోతే మీరు మోసపోతారు. మీ ఓటు మీ వాళ్ళకి వేసుకుంటే రాజులైతారు, మందికి వేసుకుంటే బానిసలు అవుతారు అన్నాడు. ఇవాళ మన బతుకు బానిసలు.